మూలోపదేశములని ఉంటాయి. ప్రధానంగా క్రైస్తవులు ఈ దేవుణ్ణి నమ్మిన వాళ్ళు నమ్మాల్సిన ముఖ్యమైన అంశాలున్నాయి గదా! అది హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో ఉన్నది. దాంట్లో ఒక అంశం మీద మనం ఈరోజు ఫోకస్ జేద్దాము. ఏమంటుండంటే, కాబట్టి నిర్జీవ క్రియలు విడిచి మారు మనస్సు పొందుటయు, దేవుని యందలి విశ్వాసము, బాప్తిస్మములను గురించిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుత్థానమును, నిత్యమైన తీర్పు అను పునాది మరలా వేయక అంటున్నారు. ఈ పునాదులు ఖచ్చితంగా ప్రతి విశ్వాసి దగ్గర ఉండాల్సిందన్నమాట. ఫౌండేషన్స్ ఆఫ్ అవర్ ఫెయిత్ అంటారు కదా! మన విశ్వాసానికి మూలం ఏందంటే ఇవన్నమాట. అందుకనే దీనిలో ఏమంటుందంటే మారు మనస్సు పొందుట ఫస్ట్ పెట్టిండనమాట ఇది. తర్వాత చివరికి ఏమంటుండంటే మృతుల పునరుత్థానము, నిత్యమైన తీర్పు. ఇవి చివరి అన్నమాట. మృతుల పునరుత్థానము, నిత్యమైన తీర్పు. సో, మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకోవడం అది సెకండ్ ఉంటది. దేవునందరి విశ్వాసం ఉండాలి. తర్వాత బాప్తిస్మములను గూర్చిన బోధ. ఆత్మ బాప్తిస్మం ఉంటది. నీళ్ళతోటి శరీరకంగా బాప్తిస్మము తీసుకునేది ఉంటది. హస్త నిక్షేపణ మన దేవునికి సన్నిధి దేవుని కొరకు మనం ప్రతిష్ఠింపబడడానికి ఉంటదన్నమాట. ఇక్కడ మృతుల పునరుత్థానం గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాము. ఎందుకంటే దాని తర్వాత నిత్యమైన తీర్పు ఉంటదనమాట. ఆ తీర్పుతోటి దేవుడు ఈ దేవుని ప్రణాళిక అంతా కూడా క్లోజ్ అయిపోతది. ఈ భూమిని చేసినప్పుడు ఈ భూమి అంతా కూడా మళ్ళా నాశనం చేసేస్తాడు దేవుడు. మళ్ళా కొత్త భూమి, కొత్త ఆకాశం వస్తది. తర్వాత నిత్య రాజ్యము ఉంటది. ఇప్పుడున్నది నిత్యమైన రాజ్యం గాదు. ఇప్పుడున్న పరలోకము గూడా అది నిత్యమైనది కాదు. ఎందుకంటే అక్కడ ఇప్పుడు ఇంకా దేవునికి వ్యతిరేకంగా దేవదూతలున్నారు, సైతానున్నాడు. వాళ్ళందరిని ఇంకా క్లోజ్ చేయలేదు దేవుడు. సో, దేవుని ప్రణాళికల అసలు పాపము లేకుండా దేవునిలాగానే ఉండే అటువంటి మనుషులను దేవుడు తయారు చేస్తున్నాడనమాట. దేవుని లోపల ఉన్న 3 లక్షణాలను తీసుకొని త్రిత్వమై ఉన్న దేవుడు మనిషిని గూడా అట్లా చేసిండనమాట. శరీరం, ఆత్మ, ప్రాణములు ఇవన్నీ కలిసి మనం మనిషి అయితాం. ఇదంతా ఈ 3 కలిసినప్పుడు మనం ఒకటే విధంగా మనం ఆలోచించేయాలన్నమాట. అట్లా చేసే కెపాసిటీ రావడానికి దేవుడు మనలాగా నా స్వరూపంలో తయారు చేస్తా కదా అని మనుషులను చేసిండు. సో, దేవదూతల కంటే మనం ఎందుకు ధన్యులమంటే, దేవుని స్వరూపం రావడానికి మనకే దేవుడు ఇచ్చిండు అవకాశం. దేవునికి సేవకులు చేసే ఆత్మలలాగా దేవదూతలున్నారు. ఆ శరీరం ఉన్నది గానీ వాళ్ళకి ఎముకలుండవు. యేసయ్య పునరుత్థానుడైనాక యేసయ్య అందుకే చెప్తాడనమాట. దయ్యాలకు, దూతాలకు ఉన్నట్టు కాకుండా నాకు బోన్స్ ఉన్నాయి చూడండి. ఒక్క బోన్ కూడా విరిగిపోలేదు. నాది కరెక్ట్‌గానే చూపిస్తాడు. సో, మనము మనుషుల్లాగా పుట్టడము, మనకు దేవుడు పరిచయం కావడము ఎంత గొప్ప ధన్యకరమైనదంటే, నిత్యత్వంలో దేవుని దగ్గర మనం పాపం లేకుండా ఉండగలిగితే ఆ నిత్య రాజ్యంలో దేవునిలాగా కనిపించేటోళ్ళలా మనం గూడా ఉండాలని దేవుడు ఆశపడుతుంది. అందుకనే మనల్ని ఈ శరీరంలో పాప స్వభావం పెట్టిండు. లోకంలో పాపం పెట్టిండు. ఈ పాపం ఉన్నప్పుడు పాపంలో మనం పరిశుద్ధులుగా ఉన్నప్పుడే దేవుడిలాగా మనం ఉన్నట్టు. సో, టెస్ట్ లేకుండా మనం ఎట్లా విన్నర్స్ అయితాము? పరీక్షలు లేకుండా మనం ఉత్తీర్ణులం ఎట్లయితాం మనం? ప్రతిదానికి ఒక పరీక్ష ఉన్నది కదా! సో, దేవుడు గూడా అన్నాడనమాట. మనకు అన్ని రకాల పరీక్షలు పెడతాడు. మన జీవితంలో ఉండే మనకొచ్చే శోధనలు ఇవన్నీ గూడా దేవుని తత్వంలోకి మనం ఉన్నామా లేవా చెప్పడానికన్నమాట. ఇది రియలైజ్ అయినప్పుడు మన లైఫ్‌లో ఆ బ్యాటిల్స్ అన్నీ ఫేస్ చేస్తుంటాం గదా! అవన్నీ గూడా మనం కృంగిపోవడానికి వీలు గాదు. ఈ ప్రాణం ఉన్నంత వరకు మనం దేవునితోటి దేవునిలాగా కాంప్రమైజ్ గాకుండా బ్రతకాలనే ఇష్టం ఉంటది మనకి. ఎందుకంటే ఈ ప్రాణం పోతది. పోయిన తర్వాత మృతుల పునరుత్థానం అనేదొకటి ఉన్నది అని నమ్మడానికి ఇది మనం ఈరోజు ఫోకస్ చేస్తున్నాం. అందుకనే మృతుల పునరుత్థానం గురించి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించేది అదే కదా! ఆఖరికొచ్చినంక పౌలు అంటాడు కదా! "ఓ మరణమా నీ ముల్లెక్కడ? మరణమా నీ విజయం ఎక్కడ?" అంటాడు. మనకు చివరి శత్రువు అంటే మరణం కదా! ప్రతి ఒక్కరు భయపడేది మరణమే. ఆ మరణం తర్వాత ఏమైతదో దాని మీదనే అన్ని ఆహ్, మతాలు గూడా దాని మీదనే ఆలోచిస్తున్నాయి. ఇస్లాం తీసుకున్న, హిందూయిజం తీసుకున్న, బుద్ధిజం తీసుకున్న ప్రతి దానికి గూడా ఈ శరీరానికి కొంతవరకనక ఎక్స్‌పైరీ డేట్ ఉంది. మనం పుట్టడమే విత్ ఎక్స్‌పైరీ డేట్ పుట్టినాం మనం.
సో, ఏదో ఒక రోజుంటది. అదయిపోయిన తర్వాత ఏమైతది అనే పాయింట్ మీదనే అన్ని మతాలు స్థాపింపబడ్డాయి. దానికి విభిన్నంగా క్రైస్తవులు ఏమంటారంటే, యేసయ్యని నమ్మిన వాళ్ళు ఏమంటారంటే, మరణాన్ని జయింపగల సమర్థుడు దేవుడే గాబట్టి, దేవుడే నరావతారం ఎత్తిండు. ఆయన ద్వారానే మరణానికి విజయం ఉన్నది. యేసు ప్రభువే దేవుడని ఎందుకు నమ్ముతున్నామంటే, ఆయన మరణించి తిరిగి లేచి మళ్ళా నిత్యత్వంలో ఉన్నాడు గాబట్టి, అదే రుజువన్నమాట. ఒకవేళ మృతుల పునరుత్థానం లేకుంటే, నా విశ్వాసం వేస్ట్, మా సేవ వేస్ట్, అన్నీ వ్యర్థమే గదా! అని పౌలంటాడు. ఇప్పుడు మనం గూడా యేసుప్రభువుని నమ్ముతున్నాము విశ్వాసం అంటే, ఆ పునాదులల్ల ప్రధానమైనది ఏందంటే, మనం ఖచ్చితంగా చనిపోతాం. ఖచ్చితంగా తిరిగి లేస్తాం. ఆ లేచినప్పుడు నిత్యమైన శరీరం మనకుంటదని నమ్ముతున్నాననమాట. ఇక్కడ భయంకరమైన ఒక పదము పాత నిబంధనలో వాడిండు. దాన్ని కూడా మనం గుర్తు చేసుకుందాము. హోషేయ ప్రవచన గ్రంథంలో ఉంటది. హోషేయ 13వ అధ్యాయంలో ఉన్నది. ఇక్కడ ఏమంటుండంటే ప్రసూతి వేదనలు కలిగినట్టుగా అతనికి వేదన పుట్టును. పిల్లలు పుట్టు సమయమున బయటికి రాని శిశువైనట్టుగా అతడు బుద్ధి లేనివాడై వృద్ధికి రాడు అంటున్నాడు. ప్రసూతి కలిగే అంటే ఆ స్త్రీలకే కదా జరిగేది డెలివరీ అయినప్పుడు అయ్యే వేదన. ఇది పురుషునికి చెప్తున్నా. ఎఫ్రాయిమును రిఫర్ చేస్తున్నాననమాట. ఎఫ్రాయిం అంటే ఇజ్రాయేలీలలో మళ్ళా ఎక్కువ హిస్టరీకి పోకుండా ఇంతకుముందు మనకు ఫిలిప్ అన్న చెప్పినట్టు షోమ్రోను దగ్గర అంతా కూడా ఉంది కదా! నార్దర్న్ కింగ్డమ్ అంటారనమాట. ఇశ్రాయేలీయుల 12 గోత్రాలలో 10 గోత్రాలు సెపరేట్ అయితే, 2 గోత్రాలు సెపరేట్ అయితాయి. అయినప్పుడు ఇశ్రాయేలు జనాంగం ఉంటది. ఇశ్రాయేలు, యూదా 2 ఉంటాయి. ఆ ఇశ్రాయేలు వాళ్ళందరూ సెపరేట్‌గా పోతారు. పోయినప్పుడు అక్కడనే షోమ్రోన్ అనేది కనాన్ ఇప్పుడు మనం చెప్పినాడు ఫిలిప్ అన్నగారు చెప్పినట్టు. అక్కడ దేవుడికి రక్షణ కలగడానికి షోమ్రోను రక్షణ గురించి మాట్లాడుతున్నాడనమాట. అందుకని ఎఫ్రాయిం అనే గోత్రాలన్నీ గూడా నార్తర్న్ కింగ్‌డమ్ ఉంటదనమాట. ఇశ్రాయేలు గోత్రాలు అవన్నీ గూడా. సో, ఈ ఎఫ్రాయిం గురించి మాట్లాడుకుంటూ చెప్తున్నాడు. ఏమంటుండు చూడు. ఎఫ్రాయిము దోషము నా యొద్ద ఉంచబడి ఉన్నది. 12వ వచనం చూడు. ఇది హోషేయ ప్రవచన గ్రంథం 13వ అధ్యాయంలో ఉన్నది. 12వ వచనం. ఎఫ్రాయిము దోషము నా యొద్ద ఉంచబడి ఉన్నది. అతని పాపము భద్రము చేయబడి ఉన్నది. ప్రసూతి వేదన కలిగినట్టుగా అతనికి వేదన పుట్టును. పిల్లలు పుట్టు సమయమున బయటికి రాని శిశువైనట్టుగా అతడు బుద్ధి లేని వాడై ఉండును అంటును. డెలివరీ అయ్యే టైంలో బా ఆ న్యూ బార్న్ చైల్డ్ బయటికి రాకుండా అట్లనే ఉంటే ఏమైతది? ఆ పరిస్థితి ఎఫ్రాయిం నీకు కలుగుతది అంటుండు. ఎఫ్రాయిం గురించి చెప్పుకుంటూ ఉండు. ఇశ్రాయేలు రాజై ఉండగా నేను అతని ఎదుట ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తులో నుండి పిలిచి తిని అంటుంది. సో, ఇశ్రాయేలీయులను ఏ విధంగా ఐగుప్తు నుంచి రక్షించిండో దాని గురించి మాట్లాడుతున్నాడు. ఈ 13వ అధ్యాయంలో కూడా దేని గురించి ఉంటది చూడండి. దాని గురించి రాస్తాడు. ఇశ్రాయేలీయులను ఏ విధంగా మనం ఐగుప్తు నుంచి చెర నుంచి రప్పించినాడో, అట్లా రప్పించినాక మళ్ళా పాపము చేస్తున్నావు గదా! అని అంటున్నాడు. ఇక్కడ మన విశ్వాసుల గురించి మాట్లాడుకుంటా ఒక కాన్పుతోటి ప్రసూతి సమయంలో ఆ శిశువు ఒకవేళ బయటికి రాకుండా అట్లనే ఉంటే ఏ పరిస్థితి ఉంటదో, ఎఫ్రాయిము నీవు ఆ పరిస్థితిలో ఉన్నావు గదా! అంటాడు. అన్న తర్వాత ఈ వచనం ఉంటుంది చూడండి. ఏమన్నాడంటే అతడు ప్రసూతి వేదనలు కలిగినట్టు అతనికి వేదనలు పుట్టును. పిల్లలు పుట్టు సమయమున బయటికి రాని శిశువు అయినట్టుగా అతడు బుద్ధి లేనివాడే వృద్ధికి రాడు. అయినను పాతాళములో నుండి నేను వాడిని విమోచింతును. మృత్యువు నుండి వాడిని రక్షింతును. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముల్లెక్కడ? అంటున్నాడు. పౌలు దీన్ని రెఫర్ చేస్తాడు. ఇది రెఫర్ జేయడానికి ముందు ఈ బ్యాక్‌గ్రౌండ్ అన్నమాట. హోషేయ గ్రంథంలో ఉన్నది పౌలు గుర్తుపెట్టుకొని అది మన కొరింథీ సంఘముల మృతుల పునరుత్థానం గురించి కొరింథీ సంఘంలో ఉన్న అలజడి అప్పుడు పౌలు దీన్ని రెఫర్ చేస్తాడు. మరణము ముల్లు విరిచింది యేసయ్యనే గదా! అని. అదొకసారి చూద్దాం మనము. అంతకంటే ముందు చూడండి. ఆయన పాతాళములో నుండి నేను వారిని విమోచింతును అంటుండు. మృత్యువు నుండి వారిని రక్షింతును అంటున్నాడు. ఈ ప్రామిస్ మనకున్నదనమాట. మనం గూడా పాతాళంలోకి ఎట్లా ఎళ్ళిపోవాల్సిందే,
తర్వాత మళ్ళా మృత్యువు మనల్ని ఖచ్చితంగా తీసుకుంటది. కానీ మనల్ని పాతాళం నుండి విమోచిస్తానంటున్నాడు. మృత్యువు నుంచి మనల్ని రక్షిస్తానంటున్నాడన్నమాట. ఇట్లా రక్షిస్తా గాబట్టి అంటుండు, "ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఆ విజయం ఆల్రెడీ మరణాన్ని జయించిండు గదా!" అని ఆ ప్రామిస్ అనేది ఈ మనకు హోషేయ గ్రంథంలో చూపిస్తున్నాడు. దాని నెరవేర్పు మనకు కొరింథీ పత్రికలో ఉంటది చూడండి. అదొక్కసారి చదువుదాం మనము. కొరింథీ సంఘంలో ఇదే పరిస్థితి వచ్చినప్పుడు మారు మనస్సు పొందాల్సిన అవసరం ఉంటది. మృతుల పునరుత్థానానికి ఇవన్నీ ఒకటే మన ఫెయిత్‌కి అవసరం అన్నమాట. మృతుల పునరుత్థానం గురించి మాట్లాడుకుంటా పౌలు అంటున్నాడు చూడండి. కొరింథీ పత్రికల 15వ అధ్యాయంలో ఉన్నది. దీని గురించి అంతా కొరింథీ 15వ అధ్యాయం అంతా కూడా మృతుల పునరుత్థానం గురించే రాస్తాడు. ఇక్కడ చూడండి 42 వచనము 15వ అధ్యాయం మొదటి కొరింథీలో. మృతుల పునరుత్థానమును అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. ఎట్లంటుండంటే ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది గనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది అంటున్నాడు. మరియు మనం మంటి నుండి పుట్టిన వారి పోలిక ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికను ధరింతుము అంటున్నాడు. మృతుల పునరుత్థానంలో జరిగే ముఖ్యమైన సంఘటనలు ఇవి అన్నమాట. క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడతాము. మట్టిలోంచి పుట్టినప్పుడు అదే పోలికలు ఉన్నట్టు మహిమ దేహంను కూడా మనం ధరిస్తాము అంటున్నాడు. ఇవన్నీ యేసయ్య లోపల నెరవేరినయని రుజువైనది. ఆ మృతుల పునరుత్థానం ఎందుకు నమ్మిండంటే పౌలు, ఆ పునరుత్థానుడైన యేసయ్య పౌలుకు ప్రత్యక్షమైతాడు. డైరెక్ట్ ప్రత్యక్షమై, "నువ్వు హింసిస్తున్న సంఘం ఉన్నది గదా! ఆ సంఘాన్ని రక్షించడానికి వచ్చిన యేసుని నేనే" అని యేసయ్య ప్రత్యక్షమైతాడు డైరెక్ట్. అంతవరకు సౌలులాగా బ్రతికిన ఆయన జీవితం అంతా మారిపోతది. ఒక్కసారి మృతుల పునరుత్థానము కన్ఫర్మ్ అయిపోయినంక పౌలు జేసిన పరిచర్య ఎంత గొప్పగుందంటే, అందుకే పౌలు అంటున్నమాట. అక్కడనే చదువుతుంటూ, "ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముల్లెక్కడ?" అని ఇంతకుముందు రాయబడి ఉన్నట్టు అని అంటున్నాడు. చూడండి ఇక్కడ 54వ వచనం అని ఉంటది. "ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యమును ధరించుకొనినప్పుడు, విజయమందు మరణము మ్రింగివేయబడెను" అని వ్రాయబడిన వాక్యము నెరవేరునట్లు అంటాడు. హోషేయ ఇక్కడ కోట్ చేసుకుంటా, "ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముల్లెక్కడ?" అంటున్నాడు. మనకి ఎంత పవర్‌ఫుల్ ప్రామిస్ దేవుడిచ్చిండు చూడండి. గ్యారంటీగా క్షయమైపోతది. కానీ మనం ఖచ్చితంగా తిరిగి లేస్తాం గాబట్టి, మరణాన్ని జయించిన ఆ యేసయ్యని మనం నమ్మినాం గాబట్టి, మరణంతోటి ఏం భయమే లేదు. అసలు భయపడడానికి మనకు అవకాశం ఎక్కడ లేదనమాట. యేసయ్య మనకు అటువంటి రక్షణ ఇచ్చిండు. అటువంటి నిశ్చయమైన రక్షణ మనకున్నది గాబట్టి, యేసయ్య ఏమంటుండంటే, "ఇటువంటిది పెట్టుకొని నువ్వు మళ్ళా పాపంలోకి ఎందుకు పోయినావు" అంట. హోషేయలా ఉన్నదంతా చదవండి. హోషేయ 13, 14 వచనం చూడండి. హోషేయలా అందుకే అంటున్నాడు తిరిగి రావాలి అంటుండు. విశ్వాసులు గూడా ఇప్పుడు ఒక గర్భం నుంచి వచ్చిన శిశువు హ్మ్, బయటికి రాకుండా అట్లనే ఉంటే ఎట్లా అని అంటున్నాడు. మనం నిజంగా ఆలోచిస్తే మనం మామూలుగా ఒక శిశువు బయటికి రావడానికి శిశువు ఏమన్నా చేస్తాడా ప్రయత్నం? నేచురల్‌గా బయటకొచ్చేస్తాడు గదా! ఆ పెయిన్స్ తోటి తల్లి ఇట్లా కాంట్రాక్ట్ కాంగానే బయటకొచ్చేస్తాడు. కానీ ఒకవేళ ఆ శిశువుకు మైండ్ ఉండి, ఆ శిశువు నేను ఏం బయటికి రాను, తల్లి కడుపులోనే ఉంటా, ఇక్కడనే బాగుంది, నేను ఇంకో ప్రపంచంలోనికి రావద్దు అని అనుకుంటే, ఆ శిశువు ఎంత పనికి రాకుండా చనిపోతాడో, నువ్వు గూడా అట్లా నువ్వు దేవుని సన్నిధికి రాకుండా మళ్ళా అట్లనే పాతగా ఉంటావా? అనే అర్థం వచ్చేటట్టు మనకు హోషేయ గ్రంథంలో చెప్తున్నాడు. అందుకే అంటున్నాడు. ఒక శిశువు బయటికి రాకుండా నిరాకరిస్తే ఏ పరిస్థితి ఉంటదో, ఒక విశ్వాసి కూడా రక్షింపబడ్డాక మళ్ళా వెనుకకెళ్ళిపోతే, అటువంటి బుద్ధి లేని శిశువులాగానే ఉన్నట్టు కదా అని అంటున్నాడు. మనం అందుకనే దేవుని సన్నిధిలో మళ్ళా తిరిగి పాపము చేయొద్దనేది ఇక్కడ చాలా ముఖ్యమైన పరిస్థితి. ఇది తెలిసినప్పుడు మనం ఖచ్చితంగా దేవుని దగ్గరికి పోయినప్పుడు, ఆ రక్షణ మనకు ఎట్లుందంటే, మనకు నిత్య రక్షణకు కారణం అదే గదా! పునరుత్థానము శక్తి కలిగిన యేసయ్య రక్తం ఉన్నది గదా! ఆ రక్తాన్ని మనం నమ్మినంక మళ్ళా నిర్జీవ క్రియల సైడ్ ఎట్లా పోతాం? పోవద్దు గదా! అని హెబ్రీ పత్రిక అందుకే నిర్జీవ క్రియలు విడిచి
మనం ఇవన్నిటిని ముందుకు పోవాలంటే. మృతుల పునరుత్థానం అనేది ఒక ముఖ్యమైనది. మనం అష్యూరెన్స్ మనకుంది కాబట్టి, మళ్ళా మృతుడవు అయినట్టు మళ్ళా రిటర్న్ ఎందుకు పోతావు నువ్వు? మళ్ళా పాపంలో ఎందుకు పడతావు? మళ్ళా ఐగుప్తు నుంచి బయటకొచ్చినాక మళ్ళా అష్షూరు చెరలోకి పోతారప్పుడు. హోషేయ గ్రంథంలో అంతా అదే ఉంటదనమాట. అప్పుడు హోషేయ ఏమని ప్రవచిస్తాడంటే, మీరు దేవునికి విరోధంగా బయటకొచ్చిండ్రు కాబట్టి, మిమ్మల్ని మళ్ళా అష్షూరు వాళ్ళొచ్చి నిన్ను మళ్ళా పట్టుకొని వాళ్ళు మీ చిన్న పిల్లలను సంహరిస్తారు అంటాడు. హోషేయలో చూడండి. ఆహ్, ఇక్కడ ఏం రాస్తుండంటే అదే 13వ అధ్యాయంలో ఉంటది చూడండి. తూర్పు గాలి వచ్చును అంటుంది చూడు. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముల్లెక్కడ? పశ్చాత్తాపము నాకు పుట్టును. నిజముగా ఎఫ్రాయిము తన సహోదరుల ఫలాభివృద్ధి యందు అయితే తూర్పు గాలి వచ్చును. యెహోవా పుట్టించు గాలి అరణ్యంలో నుండి లేచును. రా అది రాగా అతని నీటి బుగ్గలు ఎండిపోవును. అతని ఊటలు ఇంకిపోవును. అతని ధననిధులు అతనికి ప్రియమైన వస్తువులను శత్రువులు కొల్లగొట్టుదురు. షోమ్రోను తన దేవుని మీద తిరుగుబాటు చేసెను గనుక అది శిక్ష నొందును. జనులు కత్తిపాలవుదురు. వారి పిల్లలు వారి రాళ్లకు వేసి కొట్టబడుదురు. గర్భిణీ స్త్రీల కడుపు చీల్చబడును అంట. ఇది ఇశ్రాయేలీయులకు నిజంగా జరిగిందనమాట. అష్షూరీయులొచ్చి ఇశ్రాయేలుని మళ్ళా తీసుకుంటారు. ఐగుప్తు చెర నుంచి వచ్చినంక దేవునికి విరోధంగా తిరిగి ఇశ్రాయేలు 2 జనాంగాలైనప్పుడు ఇశ్రాయేలు, యూదా జనాంగం అయినప్పుడు ఇశ్రాయేలు మీద అష్షూరీయులు తిరుగుబాటు చేస్తారు. వచ్చి అష్షూరీయులు చెరలోకి వెళ్ళిపోతారు మళ్ళా. మనం గూడా దాన్ని స్పిరిచువల్‌గా తీసుకున్నప్పుడు కొరింథీ పత్రికల పౌలు అదే చెప్తాడు గదా! ఇశ్రాయేలీయులలో జరిగిన హిస్టరీ మొత్తం 10వ అధ్యాయంలో అంటాడు. వాళ్ళకు మనకు అలంకార రూపంగా వాళ్ళకి జరిగిందది మన నిజ జీవితంలో మనం దాన్ని అన్వయించుకోవాలి అంటాడు. వాళ్ళు ఎర్ర సముద్రం దాటి ఎట్లొచ్చిర్రో అట్లా మనం బాప్తిస్మం ద్వారా మనం గూడా రక్షింపబడ్డాం. మళ్ళా తిరిగి వాళ్ళు దాసత్వంలో పోయినట్టు మనం తిరిగి పాపంలోకి పోతే మళ్ళా అష్షూరు వాళ్ళు ఇశ్రాయేలీయులను శ్రమ పెట్టినట్టు మనల్ని గూడా శ్రమ పెడతారు. అందుకని దేవుని తట్టు తిరిగినాక మళ్ళా రిటర్న్ పోవద్దు. దేవుని దృష్టిలో మనం ఎప్పుడు సక్కగుండాలి, కరెక్ట్‌గా ఉండాలని అంటాడనమాట. 14వ వచనంలో అదే రాస్తాడు చూడండి. ఈ హోషేయ ప్రవచన గ్రంథంలో. ఇశ్రాయేలు నీ పాపము చేత నీవు కూలితివి గనుక నీ దేవుడైన యెహోవా తట్టు తిరుగుము. మనం గూడా విశ్వాసంలో దేవునికి వ్యతిరేకంగా ఉంటే మనం గూడా దేవుని తట్టు తిరగాలన్నమాట. దేవుని తట్టు మళ్ళా తిరగనోడు ఎటువంటోడంటే, కాన్పు నుంచి బయటకొచ్చే శిశువు మళ్ళా నేను రాను అని అక్కడనే ఉంటే, ఏ విధంగా నాశనం అయిపోతాడో, విశ్వాసి కూడా ఆ విధంగా నాశనం అయిపోయే ప్రమాదం ఉన్నది గదా! ఇటువంటి వార్నింగ్ ఇస్తున్నాడనమాట. అందుకే ఓ మరణమా నా విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముల్లెక్కడ? అని హోషేయలో ఏసిన ప్రవచనాన్ని పౌలు మళ్ళా దాన్ని రిపీట్ చేసుకుంటా అంటుండు. మృతుల పునరుత్థానం ఎంత ఖాయం అంటే, ఖచ్చితంగా మనము మళ్ళా అక్షయమైన మన మహిమ దేహం ధరిస్తాము కాబట్టి, మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు. దేని గురించి చింతపడే అవసరం లేదు. మనకు ఈ 100% అష్యూరెన్స్ యేసు లోపల మనకున్నది కాబట్టి, ఆయన ఏ విధంగా పునరుత్థానుడై మహిమ దేహం దాల్చి నిత్యత్వంలో ఉన్నాడో, మనము గూడా ఒకసారి మార్పు పొందుతామని పౌలు మళ్ళా రాస్తున్నాడు. ఆ అష్యూరెన్స్ మనకిచ్చింది కాబట్టి, మనము ఖచ్చితంగా ఎత్తబడతాం గాబట్టి మన మీద విజయం ఎవ్వరికీ లేదు. మన శరీరానికి లేదు, మన పరిస్థితులకు లేదు, మన మనల్ని జయించే శక్తి దేనికి లేదు. అనే అష్యూరెన్స్ మనం దేవుని లోపల పొందినప్పుడు, అదే విశ్వాస జీవితంలో విజయవంత జీవితం అన్నమాట. ఆ జయముతోటి ఆ జయించు వారే అంటారనమాట. జయించిన వారికి జీవ కిరీటము దయచేస్తాను దేవుడు అన్నట్టు గదా! ఆ జయము మనకు కలిగిందని నమ్మాలి. అటువంటప్పుడే మనకు నిత్య జీవంలో దేవుడు వారసుల్లాగా తీసుకుంటాడు. మళ్ళా పాపంలో పడిపోయి, దానికి మళ్ళా ఈ దేవుడు కృప చూపినోడు గదా! అని మనమని దేవునికి లేని క్యారెక్టర్ మనం ఆపాదిస్తున్నాం. పాపానికి నాకసలు కొంచెం గూడా సంబంధం లేదంటాడు. నేను పరిశుద్ధునై ఉన్నట్టు మీరు పరిశుద్ధులుగా ఖచ్చితంగా ఉండాలి అంటున్నాడు. అట్లా ఉండడానికి ప్రయాసం జేసి నా తట్టు తిరుగు. ఎప్పుడైనా పడిపోతే మళ్ళా తిరిగి రా నా దిక్కని దేవుడు అవకాశం ఇస్తా ఉండు మన జీవితాలలో. ఎన్ని సార్లు ఇచ్చినా మనం దేవుని తట్టు తిరగకుంటే దేవుడు అంటున్నమాట. ఒక గర్భిణీ స్త్రీ కడుపు నుండి వచ్చినోడు శిశువు మళ్ళా లోపలికి పోతే ఎటువంటి పరిస్థితో, ఆ పరిస్థితికి నువ్వు వెళ్ళిపోతావు. ఓ ఎఫ్రాయిము, ఓ ఇశ్రాయేలు నా మాట విను.
నువ్వు మళ్ళా తిరిగి నా తట్టు తిరిగితే నీకు రక్షణ కలుగుతది. నీకు నిత్యమైన రాజ్యంలో నువ్వు నూతన ఇశ్రాయేలు అని మనకు పేరు పెట్టిండు. అందుకనే మనం ఎప్పుడైనా గూడా దేవుని పక్షాన నిలబడడానికి వెనుకకు పోకూడదు. నో మ్యాటర్ వాట్ ఏమన్నా జరగని దేవుడు మన పక్షాన నిలబడ్డోడే విజయం చెందినోడనమాట. ఈ లోకంలో మనకు డబ్బు రావచ్చు, రాకపోవచ్చు, పరపతి ఉండొచ్చు, ఏమైనా గానీ దేవుని తట్టు తిరిగిన వాడే విజయవంతమైన జీవితం జీవించినట్టు. అటువంటి జీవితం, అటువంటి రక్షణ, అటువంటి స్థిరమైన విశ్వాసము మనకు ఉండడానికి పునాది ఏందంటే నిత్య రక్షణ మనకు కారణమైంది. పునరుత్థానం, మృతుల పునరుత్థానంలో మనము గూడా నిలబడతాం ఒకరోజు గాబట్టి, ఆ అష్యూరెన్స్ తోటి మనము, ఆ ధైర్యంతోటి మనం క్వెషన్ జేయొచ్చు. మరణాన్నే క్వెషన్ జేసి, "నీ ముల్లెక్కడ ఓ మరణమా" అని ఏ విధంగా ప్రశ్నించిండో పౌలైనా, యేసయ్య అయినా, మనం గూడా అట్లా ప్రశ్నించగలుగుతాం. మరణానికి ఎదురు లేనప్పుడు మనకు ఇక లోకంలో ఏ శక్తి గూడా మనల్ని కృంగదీయలేదనమాట. ఏ పరిస్థితి గూడా మనల్ని మనల్ని డీమోరలైజ్ చేయలేదనమాట. మనము కృంగిపోవడానికి అవసరమే లేదసలు. ఎందుకంటే, మనం ఆల్రెడీ జయించి ఉన్నాము. నిత్య రాజ్యంలో మనకు దేవుని సన్నిధిలో విజయశీలులుగా దేవునితోటి మనం నిలబడే రోజు రాబోతుంది గాబట్టి, ఈ మరణం ఏం పని జేస్తది, ఈ పరిస్థితులేంది, ఈ లోకమేంది, ఈ శరీరమేంది, ఈ కోరికలేంది, శోధనలేంది, వీటన్నిటిని గూడా మనం జయించినాం ఆల్రెడీ. అది మనం దేవునితోటి ప్రతిదినము సంబంధం పెట్టుకుందాం. ఒకవేళ దేవునికి దూరం అయిపోతే, మళ్ళా తిరిగి రావడానికి ఇదే అవకాశం ఇచ్చింది. లెట్ అస్ టర్న్ టు గాడ్ సో దట్ వి బికమ్ లైక్ గాడ్. దేవుని స్వరూపం మనలోకి రావాలంటే మనం దేవుని తట్టు తిరగాలి. ఆహ్, మళ్ళా తిరిగేదాన్నే మారు మనస్సు అని బైబిల్‌లో రాసిందంట. మన మనసు ఎప్పుడు మార్చుకునే కెపాసిటీ ఉండాలి. దేవుని తట్టు మారడానికి మన మనసు ఎప్పుడు రెడీ పెట్టుకోవాలి. అటువంటోళ్ళే నిత్య రాజ్యంలో దేవునికి వారసులైతారు. అటువంటి ప్రయత్నం మనం ప్రతిదినము చేద్దాము. ప్రతి ప్రార్థన వెనుక మన సంఘాల కుటుంబాల వెనుక గూడా ఇదే ఆలోచనతోటి మనం పోదాం. ప్రపంచంలో ఎంతోమంది గూడా వాళ్ళ మనసు మార్చుకోవాల్సిన అవసరం ఉన్నది. మనం రక్షణ సువార్త జెప్పినప్పుడే గదా వాళ్ళు మారు మనసు పొందుతారు. అటువంటి సత్యం మన దగ్గర ఉన్నప్పుడు మనము ఆ సత్యాన్ని ప్రదర్శించడానికి దేవుడు మనకిచ్చిన ప్రధానమైన ఆజ్ఞ అది. అందుకని సర్వలోకానికి, సర్వ సృష్టికి నా సువార్త ప్రకటించండి. మారు మనసు పొందిన వారిని శిష్యులుగా జేసుకోవడానికి అవకాశం ఉంటది గాబట్టి, ఈ ముఖ్యమైన మిషన్ తోటి మనం ప్రతి ఒక్కరం గూడా దేవుడు రక్షించిండు మనల్ని. సో, దాని నుండి దూరం గాకుండా ముందుకు పోదాము. దేవుని కొరకు గొప్ప కార్యాలు జేయడానికి ఇదొక మూలమైన పరిస్థితి జరుగుతది గాబట్టి, దీన్ని బట్టి మనం ఎంకరేజ్ అయిదాము. మనకున్న పరిస్థితుల నుంచి మనం తప్పకుండా దేవుని కొరకు నిలబడగలుగుతాము. దేవుడు అట్టి మనస్సు మనందరికి దయచేయును గాక. దేవుని వాక్యాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను.